Hello all, this is from Monetic Guru channel. So I'm talking about the conditional operator. సో కండిషనల్ ఆపరేటర్లో మనకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఈ క్వశ్చన్స్ నేను దీని లాజిక్ అండ్ దీని కోడ్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు ప్యారలీ మేక్ ఏ నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్స్. అండ్ ఇది కూడా ఈ కోడ్ చూసిన తర్వాత లాజిక్ కూడా అర్థం చేసుకున్న తర్వాత మీరు ప్రాక్టీస్ అయితే చేయాలి. ఈ లైక్ కండిషనల్ ఆపరేటర్ పైన ఎవ్రీ వన్ బేసికల్లీ ఈ 4 క్వశ్చన్స్ అయితే చేపిస్తారు ఎట్ ఎనీ కాలేజ్. సో అండ్ ఆల్సో యాజ్ ఎ బిగినర్స్గా నాన్ ఐటీ వాళ్ళు కానీ ఐటీ వాళ్ళు కానీ ఈ క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయాలి టు అండర్స్టాండ్ కండిషనల్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి అండర్స్టాండ్ చేసుకోవడానికి. సో లెట్స్ దట్ ఫస్ట్ మనకి కండిషనల్ ఆపరేటర్ సింటాక్స్ ఏంటిది? కండిషనల్ ఆపరేటర్ సింటాక్స్ వచ్చేసి మనకి ఇదనమాట. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో కండిషన్ ఇన్ కేస్ నేను చెక్ చేసే కండిషన్ ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 1 ఎవాల్యుయేట్, లైక్ ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 1 ఎవాల్యుయేట్ అవుతుంది. అదే నేను చెక్ చేసే కండిషన్ ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 2 ఎవాల్యుయేట్ అవుతుంది, యాజ్ వీ డిస్కస్డ్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాస్. సో క్వశ్చన్స్ అయితే ఇదనమాట. ఫస్ట్ నేను ఒక నెంబర్ లైక్ ఫస్ట్ మనం ఈ 4th క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. ఒక నెంబర్ యాక్సెప్ట్ చేయాలంట అండ్ ప్రింట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో వాడు యాక్సెప్ట్ అన్నాడంటే ఆల్వేస్ రిమెంబర్ దట్ యూ హ్యావ్ టు యూస్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. స్కాన్ఎఫ్ ఫంక్షన్ తీసుకొని నీ నెంబర్ అనేది స్టోర్ చేయాలి ఇన్సైడ్ ఆఫ్ ది వేరియబుల్. ఓకే, సో ఒకసారి నేను ఆన్లైన్ కంపైలర్లోకి తీసుకెళ్తా. సో లెట్స్ క్లియర్ హియర్. సో లెట్స్ సే దట్ దిస్ ఈజ్ ఏ ఆన్లైన్ సి కంపైలర్. ఈ ఆన్లైన్ సి కంపైలర్లో ఏంటంటే ఫస్ట్ మనం ఒక నెంబర్ తీసుకుందాం, నెంబర్ని వేరియబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసిన తర్వాత సో మనకి ఒక వేరియబుల్ అయితే ఇట్లా క్రియేట్ అవుతుంది ఇనీషియల్గా బ్యాక్ అండ్ మెమొరీలో. నెంబర్ని ఒక మెమొరీ బ్లాక్ క్రియేట్ అయ్యి ఇలా ఎంటీగా ఉంటుంది. మనం దీని లోపల ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత దీని లోపల వాల్యూ సెట్ చేయాలి. దీని లోపల వాల్యూ సెట్ చేయాలంటే మనం స్కాన్ఎఫ్ ఫంక్షన్ హెల్ప్ తీసుకొని సెట్ చేస్తాం. స్కాన్ఎఫ్ ఫంక్షన్ హెల్ప్ తీసుకొని సెట్ చేస్తాం అన్నమాట. సో స్కాన్ఎఫ్కి క్లియర్గా చెప్పాలి ఇది ఏ టైప్, ఇంటి టైప్ కాబట్టి స్పెసిఫైర్ డి అని చెప్పాలి. ఏ మెమరీ లొకేషన్లో స్టోర్ చేయాలనుకున్నా, ఈ లైక్ నెమ్ అనే మెమరీ లొకేషన్లో స్టోర్ చేయాలనుకున్నా, సో అడ్రస్ ఆఫ్ నమ్లో స్టోర్ చేయమని చెప్పేసి క్లారిటీగా నా స్కాన్ఎఫ్ ఫంక్షన్కి అయితే చెప్పాలి ఇలా రన్ చేసిన తర్వాత. సో ఇలా మనం ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లారిటీ పిన్ టు పిన్ అయితే చెప్పాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ సెకండ్ లైన్లో జస్ట్ యూజర్కి అర్థమవడానికి నేను ఒక కామెంట్ డమ్మీ టెక్స్ట్ అయితే యాడ్ చేస్తున్నా. ఎంటర్ యువర్ నెంబర్ ఒక డమ్మీ టెక్స్ట్ యాడ్ చేశాను. అండ్ దాని తర్వాత ఇక్కడ స్కాన్ఎఫ్ యూస్ చేస్తున్నా. స్కాన్ఎఫ్లో మనకి ఇక్కడ నెంబర్ వేరియబుల్ ఏ టైప్, ఇంటీజర్ టైప్. సో నేను ఇక్కడ స్పెసిఫైడ్ డి ఇవ్వాలి. ఆల్వేస్ రిమెంబర్ మనం ఈ స్పెసిఫైడ్ డి అనేది డబుల్ కొటేషన్స్తో ఇంక్లోజ్ చేయాలి. ఇక్కడ డబుల్ కొటేషన్స్ ఓపెన్ చేశాను, ఇక్కడ డబుల్ కొటేషన్స్ క్లోజ్ చేశాను. ఇంకా మధ్యలో కామాస్ కానీ అండ్ ఎండ్ సింబల్స్ కానీ అండ్ స్పేసెస్ కానీ ఇవేమి ఇవ్వకూడదు. అండ్ దాని తర్వాత కామా అండ్ అడ్రస్ ఆఫ్ నమ్. ఓకే, అండ్ ఈ సింబల్ మనకి స్కాన్ఎఫ్లో అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మనకి ఎవ్రీ మెమరీ లొకేషన్కి సమ్ అడ్రస్ అనేది అటాచ్ అయి ఉంటుంది. లైక్ 100x అని, ఇంకో మెమరీ లొకేషన్కి 200x అని, ఇంకో మెమరీ లొకేషన్కి 300x అని అలా అటాచ్ అయి ఉంటాయి. సో మనం ఈ పర్టికులర్ అడ్రస్ ఆఫ్ నమ్ అనే వేరియబుల్లో నేను వాల్యూ స్టోర్ చేయమని చెప్పేసి క్లియర్గా చెప్తున్నా. ఇది అడ్రస్ ఆఫ్ సింబల్, అడ్రస్ ఆఫ్ ఆపరేటర్, దిస్ ఈజ్ అ వేరియబుల్. ఇలా మనం అడ్రస్ అండ్ ఆ మెమరీ బ్లాక్ నేమ్ చెప్తేనే నా స్కాన్ఎఫ్ పర్టికులర్గా ఆ లొకేషన్కి వెళ్ళి వాల్యూ అయితే స్టోర్ చేయగలదు. ఓకే, అండ్ ఇది ఎరేస్ చేస్తున్నా. అండ్ లెట్ మీ కంటిన్యూ దిస్. లాస్ట్లో అయితే సెమీకోలన్ పెట్టాలి. ఇప్పుడు మనం ఒక నెంబర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయగలం? కండిషన్ ఏంటి? యాక్చువల్గా ఒక నెంబర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎలా ఫైండ్ అవుట్ చేయగలం అంటే జస్ట్ మనం ఇచ్చిన నెంబర్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఉంటే వీ కెన్ సే ఇట్ యాజ్ ఎ పాజిటివ్. అదర్వైజ్ కాకుంటే వీ కెన్ సే ఇట్ యాజ్ నెగిటివ్. ఎస్ ఆర్ నో? సో లైక్ వైజ్ మనం కండిషన్ అయితే ఫస్ట్ మనం మైండ్లో అజ్యూమ్ చేసుకుంటాం. నా నెంబర్ అనే వాల్యూ 0 కంటే గ్రేటర్గా ఉంటే పాజిటివ్ అనుకుంటా, కాకుంటే నెగిటివ్ అనుకుంటా. సేమ్ యాజ్ నేను ఇక్కడ కండిషన్ అయితే రాస్తా ఫస్ట్ యూజింగ్ నార్మల్ కండిషనల్ ఆపరేటర్ సింటాక్స్. సో కండిషన్ ఏంటిది? ఇఫ్ మై ఇన్కమింగ్ నెంబర్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 0 దెన్ ఎక్స్ప్రెషన్ 1 ఉంది, నాకు ఇక్కడ ఎక్స్ప్రెషన్ 2 ఉంది. సో ఇన్ కేస్ నాకు ఈ కండిషన్ ట్రూ అయితే నేను ఈ ఎక్స్ప్రెషన్ 1లో ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూస్ చేసి %d ఈజ్ పాజిటివ్ అని ప్రింట్ చేస్తాను.
సో కామా ఏ వాల్యూ, ఇట్స్ నాట్ ఏ వాల్యూ, నమ్ వాల్యూ. ఓకే, దాని తర్వాత ఇన్ కేస్ మనకి కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఎక్స్ప్రెషన్ 2 ఎవాల్యుయేట్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ 2 అని చెప్పడానికి మనం ఇక్కడ కాలం ఇచ్చి సపరేట్ చేసి ఎక్స్ప్రెషన్ 2 రైట్ సైడ్ రాస్తాము. సో printf specified d is నెగిటివ్. ఓకే, అండ్ ఒకసారి ఎరేస్ చేస్తాను. ఇట్ లుక్ లైక్ నాట్ క్లియర్. ఓకే, సో దీని తర్వాత మనం కామాతో సపరేట్ చేయాలి అండ్ ఓకే, అండ్ ఒకసారి రన్ చేద్దాం. సో కెన్ లుక్ ఎట్ హియర్ ఎంటర్ యువర్ నెంబర్ అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రింట్ఎఫ్లో ఇచ్చిన డమ్మీ టెక్స్ట్ అయితే ప్రింట్ అవుతుంది. సో నేను ఇక్కడ కర్సర్ అయితే బ్లింక్ అవుతుందా, మీకు కర్సర్ బ్లింక్ అవ్వకపోతే దానిపైన క్లిక్ చేయండి. నేను ఇక్కడ నెంబర్ 2 ఇస్తున్నా, 2 ఈజ్ ఏ పాజిటివ్ అని వస్తుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను రన్ చేస్తున్నా అండ్ -1 ఇస్తున్నా. -1 అనేది నెగిటివ్ కాబట్టి ఈజ్ నెగిటివ్ అని వస్తుంది. ఓకే, ఇలా మనం కండిషనల్ ఆపరేటర్ యూస్ చేసి లాజిక్ అయితే పర్ఫామ్ చేస్తామన్నమాట. లెట్స్ దట్ ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేను 4 ఇచ్చాను, 4 ఈజ్ ఏ పాజిటివ్, ఎంటర్ కొట్టాను, 4 ఈజ్ పాజిటివ్ అని వస్తుంది. ఎలా వస్తుందంటే scanf ఫంక్షన్ ఈజ్ ఆస్కింగ్ హియర్ ఎట్ దిస్ ప్లేస్, యువర్ scanf ఫంక్షన్ ఈజ్ ఆస్కింగ్ ఎట్ దిస్ ప్లేస్. 4 అని ఎంటర్ చేసా, నెమ్ అనే వేరియబుల్లో 4 ఎంటర్ అయింది. దాని తర్వాత మనకి ఇక్కడ 4 గ్రేటర్ దాన్ 0 కండిషన్ చెక్ చేస్తుంది, 4 గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో కండిషన్ ట్రూ కాబట్టి నాకు ఎక్స్ప్రెషన్ 1 ఎవాల్యుయేట్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ 1లో ఏముంది, మనకి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉంది. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్, ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో మనం ఏం చేస్తున్నాం, %d ప్లేస్లో ఈ నెంబర్ అనే వాల్యూ ప్లేస్ అవుతుంది. సో 4 ఈజ్ పాజిటివ్ అని సేమ్ టెక్స్ట్ మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. చూసారు ఇక్కడ ప్రింట్ అవుతుంది. అలా మనకి లాజిక్ అయితే రన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇంకో థింగ్, నేను ఎప్పుడైతే నెగిటివ్స్లో ఇస్తున్నానో నా కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. లెట్స్ దట్ నేను మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేస్తాను ఇక్కడ. సో మనకి ఇక్కడ మళ్ళీ డమ్మీ టెక్స్ట్ ప్రింట్ అవుతుంది, ఎంటర్ యువర్ నెంబర్ అని. సో ఇక్కడ నేను -1 ఇస్తున్నా, లేక -4 ఇస్తున్నా. -4 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, అది నెగిటివ్ కాబట్టి. సో -5 ఈజ్ నెగిటివ్ అని వస్తుంది. సో ఎప్పుడైతే -5 ఇచ్చానో ఇక్కడ నాకు 4కి బదులు 5 స్టోర్ అవుతుంది నమ్ అనే వేరియబుల్లో. ఓకే, సో -5 గ్రేటర్ దాన్ 0, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్. -5 అనేది ఈజ్ లెస్సర్ దాన్ 0, సో కండిషన్ ఫాల్స్ కాబట్టి నాకు ఎక్స్ప్రెషన్ 2 ఎవాల్యుయేట్ అవుతుంది. ఈ ఎక్స్ప్రెషన్ 2లో ఏముంది, ఎక్స్ప్రెషన్ 2లో మనకి printf ఈజ్ నెగిటివ్, లైక్ నెగిటివ్ అని ఉందా. ఓకే, సో ఆ పర్టికులర్ నెంలో ఉన్న వాల్యూ ఇక్కడ ప్లేస్ అయ్యి %d ప్లేస్లో -5 ఈజ్ నెగిటివ్ అని సేమ్ టెక్స్ట్ మనకి ఇక్కడ అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఇలా మనకి లాజికల్గా కండిషనల్ ఆపరేటర్ అయితే రన్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫైండింగ్ అవుట్ ది పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ, సో ఇంకో క్వశ్చన్ చాలా మందికి ఏంటంటే యాజ్ ఎ బిగినర్స్గా ఈ టెక్స్ట్ కంపల్సరీ ప్రింట్ చేయాలా, ఈ టెక్స్ట్ ప్రింట్ చేయకపోతే రాదా, ఈ టెక్స్ట్ జస్ట్ మనం డమ్మీ టెక్స్ట్ మాత్రమే. సో ఇన్ కేసు ఈ కోడ్ నువ్వు వేరే వాడికి ఇస్తే వాడికి అర్థం అవడానికి మనం ఈ టెక్స్ట్ ప్రింట్ చేస్తున్నాం. లెట్స్ దట్ నేను ఈ కోడ్ తీసేస్తున్నా, ఈ టెక్స్ట్ తీసేస్తున్నా, రన్ చేస్తున్నా. మన కోడ్ రన్ అవుతుందా, ఎస్ రన్ అవుతుంది. వీఆర్ గెట్టింగ్ నో ఎర్రర్స్. సో నా నమ్ అనే వేరియబుల్లో ఎంటర్ చేయమని చెప్పేసి scanf రెడీగా ఉంది. ఓకే, scanf ఈస్ ఆస్కింగ్. సో నేను నమ్ వాల్యూ 6 ఇస్తున్నా, ఎంటర్ కొడుతున్నా. 6 ఈజ్ పాజిటివ్ అని వస్తుందా, ఎస్ వస్తుంది. మళ్ళీ రన్ కొడుతున్నా అండ్ అట్ దిస్ టైమ్ ఐమ్ గివింగ్ దట్ -2. సో -2 ఈజ్ నెగిటివ్ అని ప్రింట్ అవుతుంది. సో scanf ఒకటే మనకి మెయిన్, scanf ఈజ్ మెయిన్ టు స్టోర్ ది వాల్యూ ఇన్సైడ్ ఆఫ్ ది వేరియబుల్. కానీ ఇక్కడ మనకి printf ఓన్లీ డమ్మీ టెక్స్ట్ మాత్రమే. అంటే నీ కోడ్ వేరే యూజర్కి ఇస్తే వేరే యూజర్కి అర్థం అవడానికి ఇలాంటి డమ్మీ టెక్స్ట్ అయితే ప్రింట్ చేస్తాం. ఓకే, దిస్ printf ఫంక్షన్ ఈజ్ ఆప్షనల్, నాట్ మ్యాండేటరీ. ఇలా రన్ చేసిన తర్వాత ఇలా చూస్తే కొద్దిగా నీట్గా ఉంటుంది అని చెప్పేసి చేస్తున్నాం అనమాట. దట్స్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి we will discuss about accept the number and print even or odd. ఈ నెంబర్ లైక్ ఫస్ట్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ యాక్సెప్ట్ ది నెంబర్, ప్రింట్ ఈవెన్ ఆర్ ఆడ్. ఒక నెంబర్ ఈవెన్ ఆర్ ఆడ్ చెప్పడానికి మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా, సో ఈ కోడ్ తీసేస్తా ఫస్ట్. ఓకే, సో లెట్ మీ చెక్ దట్. సో ఒక నెంబర్ ఈవెన్ ఆర్ ఆడ్ చెప్పడానికి మనకి ఒక లాజిక్ అయితే ఉంది, కండిషన్ ఏం రాస్తాం. చాలామందికి కండిషన్
కొద్దిగా ఐడియా అయితే ఉండదు. సో లెట్స్ దట్ నేను నమ్ వాల్యూ 2 సినారియోస్ తీసుకుంటున్నా. ఫస్ట్ సినారియో అండ్ సెకండ్ సినారియో. ఆల్వేస్ మనకి ఒక నెంబర్ ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్పడానికి ఒక ఇచ్చే నెంబర్ ఇంటీజర్ వాల్యూనే కాబట్టి నేను టూ ఒక ఈవెన్ వాల్యూ తీసుకుంటున్నా, ఒక ఆడ్ వాల్యూ తీసుకుంటున్నా. ఓకే, సో ఇన్ కేస్ లెట్స్ దట్ నీ నెంబర్ అనే వాల్యూ 6 ఉంది. దిస్ ఇస్ ద ఈవెన్ నెంబర్, ఎస్ ఆర్ నో? అండ్ ఇన్ కేస్ ఎ నెంబర్ వాల్యూ 5 ఉంది అనుకో, దిస్ ఇస్ ద ఆడ్ వాల్యూ. నేను ఒక కండిషన్ అయితే రాస్తున్నా. ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ హౌ వీఆర్ గెటింగ్ ది అవుట్పుట్. నమ్ మోడ్లెస్ 2 ఈక్వల్ టు 0. సో క్లారిటీగా రాస్తా. నమ్ మోడ్లెస్ 2 ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద కండిషన్. అండ్ ఇక్కడ కూడా సేమ్ కండిషన్ రాస్తున్నా. నమ్ మోడ్లెస్ 2 ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ నమ్ అనే ప్లేస్లో మీరు 6 అనే వాల్యూ అంటే ఈవెన్ వాల్యూ ప్లేస్ చేయండి. ఈవెన్ వాల్యూ ప్లేస్ చేస్తే 6 మోడ్లెస్ 2 ఈక్వల్ టు 0 వస్తుంది. సో 6 మోడ్లెస్ 2 ఏం చేస్తుంది? 6 మోడ్లెస్ 2 అంటే ఇండైరెక్ట్ మీనింగ్ మనకి రిమైండర్ వాల్యూ అయితే రిటర్న్ చేస్తుంది. ఇక్కడ రిమైండర్ వాల్యూ. సో మనకి రిమైండర్ వాల్యూ ఏమొస్తుంది? సో 6 అనే వాల్యూ నేను 2తో డివిజన్ చేస్తున్నా. 2తో డివిజన్ చేస్తే 2 3 జా 6, నాకు రిమైండర్ వాల్యూ 0 వస్తుంది. ఇట్ మీన్స్ దట్ ఇక్కడ 0 అనే వాల్యూ ప్లేస్ అవుతుంది. 0 ఈక్వల్ టు 0. సో లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూ ఈక్వల్ కాబట్టి నాకు ఇక్కడ ట్రూ కేస్ వస్తుంది. కండిషన్ ట్రూ అవుతుంది. అదే నేను నా నెక్స్ట్ సినారియో తీసుకోండి. ఇన్ కేస్ నా నెంబర్ అనే వాల్యూ 5 తీసుకున్నా. సో 5 మోడ్లెస్ 2 ఈక్వల్ టు 0. సేమ్ మనం మళ్ళీ 5 అనే నెంబర్ 2తో డివిజన్ చేస్తున్నాం. 5 అనే నెంబర్ 2తో డివిజన్ చేస్తే లైక్ 2 2 జా 4, మనకి రిమైండర్ వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో మనకి ఈ ప్లేస్లో 1 అనే వాల్యూ ప్లేస్ అవుతుంది. 1 ఈక్వల్ టు 0. సో లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్లో మళ్ళీ సేమ్ కాదు కాబట్టి మనకి కేస్ వచ్చేసి ఫాల్స్ అవుతుంది. ఇలా మనం ఈ కండిషన్తో ఒక నెంబర్ ఈవెన్ అయితే నాకు ఈ కండిషన్ ట్రూ అనే కేసు రిటర్న్ చేస్తుంది. అదే నా నెంబర్ నేను ఇన్పుట్ ఇచ్చే నెంబర్ 5 అయితే నాకు ఈ కండిషన్ నాకు కేస్ వచ్చేసి ఫాల్స్ అనే కేసు అయితే ఇస్తుంది. సో ఈ కండిషన్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. సో ఐ విల్ బి ఎరేజింగ్ దిస్. సో మనం ఇదే కండిషన్ ఎక్కడెక్కడ రాయాలో మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. సో మనం కండిషన్ ఆపరేటర్ యూస్ చేసి మనం ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఎక్స్ప్రెషన్ 1లో ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేస్తాం. అదే మనకి ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 2లో ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేస్తాం. ఫస్ట్ మనకి నెంబర్ అనే వేరియబుల్ కావాలి. నెంబర్ అనే వేరియబుల్ డిక్లేర్ చేయాలి. నెంబర్ అనే వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. ఇంట్ num printf జస్ట్ డమ్మీ టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. ఎంటర్ యువర్ నెంబర్. ఓకే, అండ్ ఇక్కడ నేను స్కాన్ఎఫ్ హెల్ప్తో నేను ఇన్పుట్ ఇవ్వాలి. వేరియబుల్ లోపల వాల్యూ సెట్ చేయాలి యూజింగ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. సో నెంబర్ అనే వేరియబుల్ ఏ టైప్? ఇంటిజర్ టైప్. సో స్పెసిఫైడ్ ఇస్తాను, కామా అడ్రస్ ఆఫ్ నెమ్. సో దాని తర్వాత మనకి ఇక్కడ కండిషనల్ ఆపరేటర్ యూస్ చేసి చెక్ చేస్తాం. సో కండిషన్ ఏంటిది? వీ నో దట్ కండిషన్ ఇస్ num మోడ్లెస్ 2 ఈక్వల్ టు 0. సో కండిషనల్ ఆపరేటర్ ఎక్స్ప్రెషన్ 1లో ఏం రాయాలి? ఇన్ కేస్ ఈ కండిషన్ ట్రూ అయితే మనకి ఎక్స్ప్రెషన్ 1 ఎవాల్యుయేట్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ 1లో నాకు ఈ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను ఎక్స్ప్రెషన్ 1లో ఈవెన్ వాల్యూ ప్రింట్ చేయాలి. printf సో %d ఈస్ ఈవెన్ అని చెప్పేసి సింపుల్ టెక్స్ట్ అయితే ప్రింట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మనం నమ్ అనే వేరియబుల్ ప్లేస్ చేస్తాం. కాలం మళ్ళీ ఇన్ కేస్ నాకు ఈ కండిషన్ ట్రూ అయితే ఏ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అవుతుంది? ఎక్స్ప్రెషన్ 2 ఎవాల్యుయేట్ అవుతుంది, విచ్ ఈస్ ఆఫ్టర్ ద కాలం. ఓకే, సో మనకి ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు నా నమ్ అనే వాల్యూ 5గా ఉంది. అంటే ఈవెన్ ఆడ్ వాల్యూ అయితే నాకు ఆడ్ వాల్యూగా ఉంది. సో ఇట్ మీన్స్ దట్ నాకు ఈ కండిషన్ ఫాల్స్ అయితే నా ఇచ్చే నమ్ వాల్యూ 5 అని మీనింగ్. 5 కానీ లేకపోతే ఆడ్ వాల్యూ అని మీనింగ్. ఓకే, సో let me check here printf. So I'll be erasing this logic. So ikkada %d is odd. Okay, comma num ane value place chestunna. Last lo aithe semicolon aithe compulsory pettali. So this is the logic. So run chestunna. So let's say that na num ane value పాజిటివ్ వాల్యూ ఇస్తా, లైక్ నెగిటివ్ లైక్ ఈవెన్ వాల్యూ 2 ఈజ్ ఈవెన్. సో మళ్ళీ 3 అని ఇస్తున్నా. 4 అని ఇస్తున్నా, 4 ఈజ్ ఈవెన్. మళ్ళీ 5 అని ఇస్తున్నా, 5 ఈజ్ ఆడ్. సో 6 ఇస్తున్నా, 6 ఈజ్ ఈవెన్. ఇలా మనకి లాజికల్ ప్రకారంగా కండిషన్ అనేది రన్ అవుతుంది. సో ఎప్పుడైతే నేను ఇక్కడ 6 ఇచ్చానో ఎంటర్ కొట్టానో 6 ఈజ్ ఈవెన్ అని వస్తుంది.
So scanf is storing your value as a 6 instead of num variable. So 6 modulus 2 equal to 0. 6 modulus 2 equal to 0 అంటే రిమైండర్ ఏమొస్తుంది 0 వస్తుంది. 0 equal to 0 కండిషన్ ట్రూ కాబట్టి ఎక్స్ప్రెషన్ 1 ఎవాల్యుయేట్ అవుతుంది విచ్ ఈస్ ఈవెన్ వాల్యూ. సో 6 ఈజ్ ఈవెన్ అని టెక్స్ట్ ప్రింట్ అవుతుంది. అదే నీ వాల్యూ వచ్చేసి ఈవెన్ వాల్యూ వస్తే యూ కెన్ సీ దట్ మై వాల్యూ ఈజ్ 5 ఆడ్ అని వస్తుంది. ఎందుకంటే సేమ్ మనం ఇక్కడ 5 modulus 2 equal to 0 చేస్తున్నాం. 5 modulus 2 equal to 0 చేసినప్పుడు రిమైండర్ ఏమి ఇస్తుంది ఇక్కడ రిమైండర్ 1 ఇస్తుంది. 1 equal to 0 అవుతుందా కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎక్స్ప్రెషన్ 2 ఎవాల్యుయేట్ అవుతుంది విచ్ ఈస్ ఆడ్. ఓకే, సో దిస్ ఈస్ హౌ మై కండిషనల్ ఆపరేటర్ ఈస్ వర్కింగ్ అండ్ దిస్ ఇస్ ద లాజిక్ ఫర్ టు ఫైండ్ అవుట్ ది ఈవెన్ ఆర్ ఆడ్ పర్టికులర్ నెంబర్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ మ్యాక్సిమం వాల్యూ అమంగ్ 3 numbers. అంటే 3 వేరియబుల్స్కి మధ్య మ్యాక్సిమం వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాలంట. లైక్ వాడు ABC వేరియబుల్స్ అజ్యూమ్ చేసుకోండి. ఈ 3 వేరియబుల్స్కి మధ్య ఏ వేరియబుల్లో ఉన్న వాల్యూ లైక్ B వేరియబుల్ ఉన్న వాల్యూ C వేరియబుల్ ఉన్న వాల్యూ మ్యాక్సిమం ఏంటిదో ఫైండ్ అవుట్ చేయాలంట. దిస్ ఈస్ ద లాజిక్. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు 2 ways ఉన్నాయి. మనం నార్మల్గా కండిషనల్ ఆపరేటర్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇలా, లేకపోతే మనం నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్ అంటాం. ఏమంటాం? నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్ అంటాం. అంటే మనకి ఈ ఎక్స్ప్రెషన్ 1 ప్లేస్లో ఇంకో కండిషనల్ ఆపరేటర్ వస్తుంది, అంటే మినీ కండిషనల్ ఆపరేటర్ అంటాం. ఓకే, అండ్ ఎక్స్ప్రెషన్ 2 ప్లేస్లో ఇంకో మినీ కండిషనల్ ఆపరేటర్ అయితే వస్తుంది. సో మీకు ఇక్కడ మెయిన్ కండిషనల్ ఆపరేటర్ ఏంటిది? ఇది మెయిన్ కండిషన్, ఇది మెయిన్ క్వశ్చన్ మార్క్, ఇది మెయిన్ కాలమ్. ఈ కాలమ్కి లెఫ్ట్ సైడ్ ఎక్స్ప్రెషన్ 1 ఉంది. ఎక్స్ప్రెషన్ 1 ప్లేస్లో మినీ కండిషనల్ ఆపరేటర్, ఈ ఎక్స్ప్రెషన్ 2 ప్లేస్లో మినీ కండిషనల్ ఆపరేటర్. ఈ లాజిక్ అంటే ఈ నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్ ఎందుకు చెప్తున్నానంటే, సో మనం ఈ క్వశ్చన్ వచ్చేసి విచ్ క్వశ్చన్ ఫైండ్ ది మ్యాక్సిమం వాల్యూ అమంగ్ 3 numbers. ఈ క్వశ్చన్ వచ్చేసి మనం నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకపోతే నార్మల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు 2 ways చూపిస్తాను, జస్ట్ ఫోకస్ ఆన్ హియర్. ఫస్ట్ దాని సింటాక్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఐల్ బి అరేంజింగ్ దిస్ ఆల్. సో ఏదైనా ఫస్ట్ మనం ఫస్ట్ టాస్క్ ఏంటిది మనది క్వశ్చన్లో అమంగ్ ది 3 values అంటే ABC వేరియబుల్స్ డిక్లేర్ చేస్తా, ABCలో సమ్ ర్యాండమ్ వాల్యూస్ అయితే స్టోర్ చేస్తా యూజింగ్ scanf ఫంక్షన్. సో లెట్స్ సే దట్ ఇంట్ నేను ఫస్ట్ వాల్యూస్ వచ్చేసి కంపైల్ టైంలో తీసుకుంటున్నా. A equal to 10, B equal to 5, C equal to 9. ఓకే, 3 values అయితే తీసుకున్నా కంపైల్ టైంలో. సో వితౌట్ యూజింగ్ scanf ఫంక్షన్ అంటే రన్ టైంలో తీసుకోవాలి. కంపైల్ టైం అంటే ప్రోగ్రామ్ రన్ చేయకముందు వాల్యూస్ సెట్ చేస్తున్నా వేరియబుల్స్ లోపల. సో ఇమాజిన్ నేను ఇప్పుడు కండిషనల్ ఆపరేటర్ యూస్ చేసి లాజిక్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో లెట్స్ సే దట్ బిఫోర్ డిస్కసింగ్ విత్ యూ దట్ ఎగ్జాక్ట్ లాజిక్, నేను ఇక్కడ ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అంటే బ్లూ ప్రింట్ చూపిస్తాను. ఫస్ట్ ఏ అనే వాల్యూ, ఫస్ట్ ఏ వేరియబుల్ ఉంది, బి వేరియబుల్ ఉంది, సి వేరియబుల్ ఉంది. ఏ వేరియబుల్ సమ్ వాల్యూ ఉంది, బి వేరియబుల్లో సమ్ వాల్యూ ఉంది, సి వేరియబుల్ సమ్ వాల్యూ ఉంది. ఇప్పుడు నేను ఏ గ్రేటర్ అని చెప్పడానికి ఏం చెప్తా? ఇన్ కేస్ నేను ఏ అని గ్రేటర్ చెప్పడానికి ఏ బీతో కంపేర్ చేయాలి, ఏ సితో కంపేర్ చేయాలి. ఎస్ ఆర్ నో? ఐఎమ్ కంపేరింగ్ విత్ ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి అండ్ ఆల్సో ఐ షుడ్ కంపేర్ ఏ గ్రేటర్ దెన్ సి. ఇన్ కేస్ నా ఏ వాల్యూ గ్రేటర్ దెన్ బి ఉంటే, ఇన్ కేస్ నా ఏ వాల్యూ గ్రేటర్ దెన్ సి ఉంటే, ఐ కెన్ సే దట్ ఏ ఇస్ మ్యాక్సిమం, ఏ ఇస్ గ్రేటర్. ఓకే, ఏ ఇస్ గ్రేటర్ అని చెప్తాం. ఎస్ ఆర్ నో? సో నేను ఏ గ్రేటర్ అని చెప్పడానికి ఏ బీతో కంపేర్ చేయాలి, ఇది ట్రూ అవ్వాలి ఈ కేసు, ఈ కండిషన్. అండ్ ఏ గ్రేటర్ అని చెప్పడానికి సెకండ్ కేసులో కూడా నా ఏ అనేది సి కంటే గ్రేటర్గా ఉండాలి, ఈ కేసు కూడా నాకు ట్రూ అవ్వాలి. ప్యారలల్ నాకు ఎన్ని కేసెస్ ట్రూ అవ్వాలి? 2 cases ట్రూ అవ్వాలి. జాగ్రత్తగా గుర్తుకోండి. అదే అండ్ నేను ఏ వాల్యూ అండ్ నేను బి వాల్యూ గ్రేటర్ అని చెప్పడానికి బి ఏతో కంపేర్ చేయాలి, బి సితో కంపేర్ చేయాలి. సో బి షుడ్ గ్రేటర్ దాన్ సి, షుడ్ గ్రేటర్ దాన్ ఏ అండ్ బి షుడ్ గ్రేటర్ దాన్ సి. Then I can say that B is greater. Yes or no? And as same as in case నేను C greater అని చెప్పడానికి C ఏతో కంపేర్ చేయాలి, C వాల్యూ తీసుకెళ్ళి నేను Bతో కంపేర్ చేయాలి. C should greater than A, C should greater than B. Then I can say C is greater. Yes or no? సో ఇలా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్
ఫస్ట్ మనం ఈ లాజిక్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటిది, ఏ వేరియబుల్ గ్రేటర్ అని చెప్పడానికి ఏ షుడ్ గ్రేటర్ దాన్ బి, ఏ షుడ్ గ్రేటర్ దాన్ సి. ఫస్ట్ దీనికైతే లాజిక్ రాద్దాం యూజింగ్ కండిషనల్ ఆపరేటర్. ఫస్ట్ నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే, ఫస్ట్ నేను ఇక్కడ కండిషనల్ ఆపరేటర్ లైక్ ఏ షుడ్ గ్రేటర్ దాన్ బి. ఓకే, సో లెట్స్ సే దట్ నేను ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఒక కామెంట్ అయితే రాస్తాను, కండిషన్ అని రాస్తున్నా. కండిషన్ ఇది మనకి మెయిన్ కండిషన్ అనుకోండి, క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ 1 అనుకోండి, అండ్ కాలం ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ 2. ఓకే, సో కాలం expression 1 expression 2. this is the syntax as we know that కదా. సో ఫస్ట్ మనం ఏ గ్రేటర్ అని చెప్పడానికి కండిషన్ ఏం చెక్ చేస్తాం, ఏ గ్రేటర్ దెన్ బి అని చెక్ చేస్తాం. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ 1లో నేను మినీ కండిషనల్ ఆపరేటర్ పెడుతున్నా. మినీ కండిషనల్ ఆపరేటర్ అంటే లైక్ ఇంకో మినీ కండిషన్ వస్తుంది, కండిషన్, దీనికి ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది క్వశ్చన్ మార్క్ అని, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ 1 అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ 2. ఓకే, ఇలా వస్తుంది అనమాట. దాని తర్వాత కాలం పెడతాం, ఇది మెయిన్ కాలమ్. ఈ ఎక్స్ప్రెషన్ 2 ప్లేస్లో కూడా మళ్ళీ సేమ్ మినీ కండిషనల్ ఆపరేటర్ అయితే వస్తుంది. ఇలా ఈ ప్లేస్లో ఇది ప్లేస్ చేస్తున్నా. సో ఒకసారి ఇది అరెస్ట్ చేద్దాం. సో మీకైతే ఈ లాజిక్ అర్థమైంది అనుకుంటున్నా. నా ఏ గ్రేటర్ అని చెప్పడానికి ఐ షుడ్ కంపేర్ ఏ షుడ్ గ్రేటర్ దాన్ బి, ఏ షుడ్ కంపల్సరీ షుడ్ గ్రేటర్ దాన్ సి. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు నేను ఇక్కడ ఏ గ్రేటర్ అని చెప్పడానికి ఏ షుడ్ గ్రేటర్ దాన్ బి, ఏ షుడ్ గ్రేటర్ దాన్ సి, ఈ 2 కండిషన్స్ చెక్ చేయాలి ఏ గ్రేటర్ అని చెప్పడానికి. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఫస్ట్ ఏం చేస్తానంటే ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి. ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి. ఓకే, సో ఏ గ్రేటర్ దాన్ బి అయింది. సో నాకు ఈ కండిషన్ ట్రూ అయితే ఏ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అవుతుంది. లెట్స్ సే దట్ నాకు ఇక్కడ ఈ థింగ్ ఏంటంటే ఇది ఎక్స్ప్రెషన్ 1, దేనికి, ఈ కండిషన్కి దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ 1 అండ్ దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ 2. ఓకే, దిస్ ఈజ్ ద మెయిన్ క్వశ్చన్ మార్క్ అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ కాలం. ఓకే, సో ఇన్ కేస్ నాకు ఈ కండిషన్ ట్రూ అయితే ఎక్కడికి వస్తుంది, ఈ కండిషన్ ట్రూ అయితే మనకి లాజికల్ ప్రకారంగా ఎక్స్ప్రెషన్ 1కి వస్తుంది. ఎక్స్ప్రెషన్ 1లో ఏముంది, మళ్ళీ మనకి మినీ కండిషనల్ ఆపరేటర్ ఉంది. ఎస్ అన్నో? సో మళ్ళీ మనకి మినీ కండిషనల్ ఆపరేటర్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే సేమ్ మనం ఏ గ్రేటర్ దెన్ బి చెక్ చేసాం. సో మనకి ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు యాజ్ ఇట్ ఈస్ మనకి ఎక్స్ప్రెషన్ 1లో నా కంట్రోలర్ అనేది వస్తుంది ఎవాల్యుయేట్ చేయడానికి. అప్పుడు నేను ఇంకో కండిషన్ చెక్ చేయాలి. ఏ కండిషన్ చెక్ చేయాలి, నా ఏ గ్రేటర్ దాన్ సి కదా చెక్ చేయాలి. ఆ కండిషన్ నేను ఇక్కడ చెక్ చేస్తాను అనమాట. ఎక్కడంటే ఇక్కడ ఈ కండిషన్ ప్లస్లో ఏ ఇస్ గ్రేటర్ దాన్ సి కదా చెక్ చేస్తున్నా. ఓకేనా? సో ఇన్ కేస్ నాకు ఈ కండిషన్ ట్రూ అయింది, ఎక్స్ప్రెషన్ 1కి వచ్చింది, మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేస్తున్నాం, ఈ కండిషన్ కూడా ట్రూ అయింది అంటే ఈ కండిషన్ కూడా ట్రూ అయినప్పుడు మళ్ళీ ఏ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అవుతుంది, ఎక్స్ప్రెషన్ 1 ఎవాల్యుయేట్ అవుతుంది. అంటే నేను ఇక్కడ ఈ ప్లేస్లో ఏ ఇస్ గ్రేటర్ అని ప్రింట్ చేయాలి. అర్థమవుతుంది అనుకుంటున్నా? సో లెట్స్ లుక్ ఎట్ హియర్. నేను ఒక మ్యాక్స్ అని వేరియబుల్ తీసుకుంటున్నా, మ్యాక్స్లో స్టోర్ చేద్దాం ఈక్వల్ టు 0. సో నేను ఇక్కడ మ్యాక్స్ ఈక్వల్ టు అనిస్తున్నా. ఓకే, సో just a second. This is like expression 1, this is like expression 2. Okay, let me check that. సో ఈ కండిషన్ ట్రూ అయింది అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ నాకు ఈ కండిషన్ కూడా ట్రూ అయింది. అప్పుడు నాకు ఏ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అవుతుంది, మినీ కండిషనల్ ఆపరేటర్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ 1 ఎవాల్యుయేట్ అవుతుంది, అంటే ది ప్లేస్ అనమాట. సో బ్లింక్ అవుతుంది కదా క్రజర్, ఆ ప్లేస్. అంతే నేను ఇక్కడ ఏ అనే వాల్యూ రిటర్న్ చేయాలి. సో నేను ఏ వేరియబుల్ పెట్టినప్పుడు ఈ ఏ వేరియబుల్లో ఉన్న వాల్యూ నాకు మ్యాక్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇన్ కేస్ ఏ గ్రేటర్ దాన్ బి అయింది, ఏ గ్రేటర్ దాన్ బి అయింది, ఏ గ్రేటర్ దాన్ సి కాలేదు అనుకోండి, ఫాల్స్ అయింది అనుకోండి.
అంటే లైక్ ఏ వేరియబుల్లో లైక్ ఏ వేరియబుల్ గ్రేటరా, బి వేరియబుల్ గ్రేటరా, సి వేరియబుల్ గ్రేటరా. ఏ గ్రేటర్ దెన్ బి అయినప్పుడు నాకు ఏ గ్రేటర్ అని తెలిసిపోయింది బి కంటే. ఎస్ ఆర్ నో? సో బి ఈజ్ నాట్ గ్రేటర్. ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ సి అయినప్పుడు నాకు కండిషన్ ఫాల్స్ ఏంటంటే ఏ ఈజ్ నాట్ గ్రేటర్ అని తెలిసిపోయింది. సో సి ఈజ్ గ్రేటర్ అని తెలిసిపోయింది. సో నేను సి అనే వాల్యూ ఇక్కడ ప్లేస్ చేస్తాను. సి అనే వాల్యూ ఎక్స్ప్రెషన్ 2లో మినీ ఎక్స్ప్రెషన్ 2లో ప్లేస్ చేస్తాను. ఇక్కడ సి అని. అర్థమైందా? సో దిస్ ఈస్ హౌ విల్ బి చెకింగ్ ద కండిషన్. సో ఈ ప్లేస్లో మనం ఏం రాస్తామంటే లెట్స్ సీ దట్ మనకి ఇక్కడ ఫస్ట్ 2 కండిషన్స్ కదా మనం చెక్ చేస్తుంది ప్యారలీ. ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అయితే ఏ ఇస్ గ్రేటర్ అని చెప్తున్నాం ఇక్కడ. అదే ఈ కండిషన్ ట్రూ అయ్యి ఈ కండిషన్ ఫాల్స్ అయితే సి ఈజ్ గ్రేటర్ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నా ఎక్స్ప్రెషన్ 2లో. అదే స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ ఈ కండిషనే ఫాల్స్ అయితే ఏ ఈజ్ నాట్ గ్రేటర్ అని తెలిసిపోయింది, బి ఈజ్ గ్రేటర్ అని తెలిసిపోయింది. అప్పుడు నేను బి తీసుకెళ్ళి సితో కంపేర్ చేయాలి. ఎస్ ఆర్ నో? బి తీసుకెళ్ళి సితో కంపేర్ చేయాలి. సో ఇన్ కేస్ నాకు ఈ కండిషన్ ఫాల్స్ అయితే నాకు ఎక్స్ప్రెషన్ 2 ఎవాల్యుయేట్ అవుతుంది. ఓకే, ఎక్స్ప్రెషన్ 2లో నేను ఏం చెక్ చేయాలి? బి వాల్యూ తీసుకెళ్ళి నేను సితో కంపేర్ చేయాలి. సో నేను ఇక్కడ అదే చేస్తున్నా, లైక్ బి గ్రేటర్ దాన్ సి. ఓకే, బి గ్రేటర్ దాన్ సి అయితే నేను బి వాల్యూ రిటర్న్ చేస్తాను మ్యాక్స్ అనే వేరియబుల్లో అండ్ ఎక్స్ప్రెషన్ 2లో సి వేరియబుల్ రిటర్న్ చేస్తాను కండిషన్ ఫాల్స్ అయితే. దిస్ ఈస్ ద ఆల్ అబౌట్ ది ఫైండింగ్ అవుట్ ది మ్యాక్సిమం వాల్యూ అమంగ్ 3 numbers. ఓకే, సో లెట్ మీ రైట్ ద కోడ్ హియర్. సో మనకి ఫైనల్గా ఇక్కడ ఏంటంటే మ్యాక్స్ వేరియబుల్లో మనకి మ్యాక్సిమం వాల్యూ స్టోర్ అవుతుంది. సో దాని తర్వాత మనం ఇక్కడ కింద printf %d is గ్రేటర్ ఆర్ మ్యాక్సిమం. గ్రేటర్ అని ప్రింట్ చేయొచ్చు, మ్యాక్సిమం రాయొచ్చు, యువర్ విష్. ఓకే, కామా మ్యాక్స్ అనే వేరియబుల్ ప్రింట్ చేస్తున్నా. సో 10 ఈజ్ మ్యాక్సిమం ప్రింట్ అవుతుందా? అదే ఒకసారి వాల్యూస్ చేంజ్ చేద్దాం. 15 ఇస్తున్నా ఇక్కడ బి అనే వేరియబుల్కి, మళ్ళీ రన్ చేస్తున్నా. సో 15 ఈజ్ మ్యాక్సిమం ప్రింట్ అవుతుందా? దిస్ ఈజ్ హౌ విల్ బి చెకింగ్. సో ఇట్లా మనం వాల్యూస్ కంపైల్ టైంలో ఇచ్చాం కదా, రన్ టైంలో యాక్సెప్ట్ చేద్దాం ఒకసారి ఇప్పుడు. సో లుక్ ఎట్ హియర్ అండ్ ఇక్కడ సి వేరియబుల్ సో ఇక్కడ నేను printf ఫంక్షన్ ఇస్తున్నా. printf ఎంటర్ ఏ బి సి వాల్యూస్ అని ఇస్తున్నా. ఓకే, సెమికోలం scanf. సో ఇక్కడ మనం 3 వేరియబుల్స్ కదా స్టోర్ చేస్తుంది. 3 వేరియబుల్స్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను 3 స్పెసిఫైర్స్ ఇవ్వాలి. స్పెసిఫైడ్ డి కామా అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి కామా అడ్రస్ ఆఫ్ సి. ఓకే, సో ఒకసారి రన్ చేద్దాం. సో ఈసారి నేను వాల్యూస్ రన్ టైంలో యాక్సెప్ట్ చేస్తున్నా. సో ఏ వాల్యూ 10 ఇస్తున్నా, బి వాల్యూ 11 ఇస్తున్నా, సి వాల్యూ 9 ఇస్తున్నా. 11 ఈజ్ మ్యాక్సిమం. మళ్ళీ వాల్యూస్ చేంజ్ చేద్దాం. ఏ వాల్యూ 10 ఇస్తున్నా, బి వాల్యూ 9 ఇస్తున్నా, సి వాల్యూ 12 ఇస్తున్నా. 12 ఈజ్ మ్యాక్సిమం. ఇలా మనం వాల్యూస్ ఎలా చేంజ్ చేసి ఇచ్చినా కానీ మనకి మ్యాక్సిమం వాల్యూ మాత్రం కన్సిడర్ చేస్తుంది ఈ లాజిక్. దిస్ ఈజ్ హౌ వీ విల్ బి చెకింగ్ ది కండిషనల్ లైక్ మ్యాక్సిమం వాల్యూ అమంగ్ 3 numbers. మనం ఇదే మ్యాక్సిమం వాల్యూ వేరేలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లైక్ నాకు ఈ కండిషనల్ ఆపరేటర్ నాకు అర్థం కావట్లేదు, నాకు కొద్దిగా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది అనుకుంటే నేను వేరేలా చెప్తా. లెట్ హియర్ ఈ లాజిక్ తీసేస్తున్నా. నేను ఇక్కడ max1 అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసా విచ్ ఈస్ హ్యావింగ్ 0 అండ్ ఇంకో వేరియబుల్ క్రియేట్ చేస్తా max2 అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా విచ్ ఈస్ హ్యావింగ్ 0 ఇనిషియల్లీ. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నార్మల్ కండిషనల్ ఆపరేటర్ సింటాక్స్ తెలుసు కదా, నేను max1 తీసుకుంటున్నా. ఫస్ట్ నేను ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెడుతున్నా ఏ కాలం బి అని రాస్తున్నా. అండ్ ఇక్కడ నేను మళ్ళీ max2లో మళ్ళీ కండిషనల్ ఆపరేటర్ అప్లై చేస్తా. max1 గ్రేటర్ దాన్ సి క్వశ్చన్ మార్క్ max1 కాలం సి. ఓకే, దిస్ ఈస్ ద లాజిక్ టు ఫైండ్ ది మ్యాక్సిమం వాల్యూ అమంగ్ 3 numbers. సో ఇక్కడ నేను max2 వాల్యూ ప్రింట్ చేయాలి. సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే లెట్స్ ఇమాజిన్ నాకు ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ అజ్యూమ్ చేసుకుందాం. ప్రోగ్రామ్ రన్ చేద్దాం ఒకసారి. సో ఏ వాల్యూ 10 ఇచ్చా, బి వాల్యూ 12 ఇస్తున్నా, సి వాల్యూ 11 ఇస్తున్నా. లెట్స్ ఇమాజిన్ ఏ వాల్యూ వచ్చేసి
10, బి వాల్యూ వచ్చేసి 12 అండ్ సి వాల్యూ వచ్చేసి 11 అనుకోండి. ఓకే, సో ఏ వాల్యూ 10, బి వాల్యూ 12, సి వాల్యూ 11. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ మ్యాక్సిమం 2 నెంబర్స్ పిక్ చేసుకుంటున్నా. అంటే ఏబీలో మ్యాక్సిమం ఏంటిదో ఫైండ్ అవుట్ చేస్తున్నా. మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేసి మ్యాక్స్ 1లో స్టోర్ చేస్తున్నా ఆ వాల్యూ. సో ఇక్కడ నేను అదే చేస్తున్నా. సో ఏ గ్రేటర్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ బి అంటే 10 గ్రేటర్ దాన్ 12. 10 గ్రేటర్ దాన్ 12 అవుతుందా? అవ్వదు. సో నాకు ఇక్కడ ఏముంది? 10 ఉంది, ఇక్కడ 12 ఉంది. సో ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఎక్స్ప్రెషన్ 2 అవైలబుల్ ఉంది. సో 12 అనే వాల్యూ మనకి మ్యాక్స్ 1లో స్టోర్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఈ రెండింటికి అంటే ఏకి బికి ఫైండ్ చేసిన మ్యాక్సిమం వాల్యూ మ్యాక్స్ 1లో స్టోర్ చేస్తా. మళ్ళీ దీంతో కంపేర్ చేస్తున్నా. ఈ రెండింటితో కంపేర్ చేసిన మ్యాక్సిమం వాల్యూ నేను మ్యాక్స్ 2 అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. ఓకే, సేమ్ మనం ఇక్కడ 12 గ్రేటర్ దాన్ 11 కదా చెక్ చేస్తున్నా. ఎస్, 12 గ్రేటర్ దాన్ 11. మనకి ఇక్కడ 12 ఉంది, మనకి ఇక్కడ 11 ఉంది. సో ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఎక్స్ప్రెషన్ 1 దగ్గరకు వస్తుంది. 12 అనే వాల్యూ నాకు మ్యాక్స్ 2లో స్టోర్ చేస్తుంది. సో విచ్ ఐఎమ్ గెట్టింగ్ 12 హియర్. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గెట్టింగ్ 12 ఈస్ మ్యాక్సిమం అట్ ది అవుట్పుట్. సో ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ ఎంటర్ కొట్టలా, ఇంకా ఎంటర్ కొడుతున్నా. సో 12 ఈస్ మ్యాక్సిమం ప్రింట్ అవుతుందా? ఎస్ అన్నా. సో మళ్ళీ వాల్యూస్ రన్ చేస్తే ఇది ఎరెస్ట్ చేస్తున్నా. సో లెట్స్ సే దట్ ఇక్కడ బ్లింక్ చేస్తున్నా. 66 ఎంటర్, 22 ఎంటర్, 44, 66 మ్యాక్సిమం. ఓకే, ఇలా మనం వాల్యూస్ ఒక్క వాల్యూ ఇచ్చి ఎంటర్ అయినా కొట్టచ్చు, లేకపోతే స్పేసెస్ ఇలా స్పేసెస్ కూడా ఇచ్చి ఎలా అంటే 4 స్పేస్ 5 స్పేస్ 6 ఇలా కూడా ఇచ్చి మనం వాల్యూస్లో సెట్ చేయొచ్చు. ఏ వేరియబుల్ లోపల, బి వేరియబుల్ లోపల, సి వేరియబుల్ లోపల. ఇలా 6 ఇస్ మ్యాక్సిమం ప్రింట్ అవుతుందా? సో ఇలా మనం మ్యాక్సిమం 3 నెంబర్స్ యూజింగ్ కండిషనల్ ఆపరేటర్ అయితే ఇలా చేస్తాం. లేకపోతే ఇంకో వే ఉంది. ఇంకో వే వచ్చేసి ఏంటిది? ఇంకో వే వచ్చేసి నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్ యూజ్ చేసి చేస్తాం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ యాజ్ ఎ బిగినర్స్గా ఇలా రాయడం చాలా కష్టంగా ఉంటుంది. సో మేబీ అర్థమైన వాళ్ళకి ఓకే, సో అర్థం కాని వాళ్ళకి యూ కెన్ గో ఇన్ దిస్ వే, ఈ వేలో వెళ్ళొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యూ హ్యావ్ దట్ యాక్సెప్ట్ ది క్యారెక్టర్ ప్రింట్ ఓవియల్ ఆర్ కాన్సోనెంట్. సో ఒక క్యారెక్టర్ అన్నది ఓవియల్ ఆర్ కాన్సోనెంట్ ఫైండ్ అవుట్ చేయాలంట. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో యూ హ్యావ్ టు సే. ఓకే, సో ఒక క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయాలి అండ్ ఆ క్యారెక్టర్ ఓవియల్ ఆర్ కాన్సోనెంట్ చెప్పాలి. ఒక క్యారెక్టర్ వాల్యూ ఫస్ట్ మనకి ఓవియల్స్ ఏమున్నాయి? ఓవియల్స్ వచ్చేసి మనకి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఏ, ఈ, ఐ, ఓ, యు. ఎస్ ఆర్ నో? అండ్ ఏఈఐఓయు కాకుంటే ఇన్ కేస్ యువర్ ఇన్కమింగ్ క్యారెక్టర్ ఏఈఓయు కాకుంటే అదర్వైజ్ we can say that we have to print that, oh, this wrongly have wrote here consonant. This is a not consonant, this is a vowel. Okay, I should say that this is a consonant. ఓకే, సో ఇన్ కేస్ నా ఇన్కమింగ్ క్యారెక్టర్ అన్నది ఏఈఐఓయుకి మ్యాచ్ అయితే నేను ఓవియల్ అంట. ఇన్ కేస్ నా ఇన్కమింగ్ క్యారెక్టర్ ఏఈఐఓకి మ్యాచ్ అవ్వకపోతే కాన్సోనెంట్ అంట. ఎలాగో ఒకసారి చూద్దాం. ఫస్ట్ నేను ఒక క్యారెక్టర్ యాక్సెప్ట్ చేస్తాను ఇక్కడ. సో ఐల్ బి రేజింగ్ దిస్ కోడ్ ఆల్. సో ఇన్ కేస్ మీరు మ్యాక్సిమం అమౌంట్ 4 నెంబర్స్ ఇచ్చినా 5 నెంబర్స్ ఇచ్చినా మీరు ఇలా కండిషనల్ ఆపరేటర్ యూస్ చేసి ఇలా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు సింపుల్గా. సో నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఇది మొత్తం ఎరేజ్ చేస్తున్నా, ఇట్ ఇస్ అన్నెసరీ. సో లెట్స్ సే దట్ ఈ లైన్ కూడా తీసేద్దాం. సో జస్ట్ ఫోకస్ ఆన్ ద క్వశ్చన్ ఫస్ట్. సో క్వశ్చన్లో ఏమన్నాడు? యాక్సెప్ట్ ది క్యారెక్టర్ అన్నాడు. యాక్సెప్ట్ ది క్యారెక్టర్ కాబట్టి మనం క్యారెక్టర్ టైప్ ఆఫ్ వేరియబుల్ క్రియేట్ చేయాలి ఫస్ట్. సో క్యారెక్టర్ టైప్ ఆఫ్ వేరియబుల్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నేను స్కాన్ సిహెచ్ అని ఇస్తున్నా. ఈ క్యారెక్టర్ వాల్యూ మనం స్కాన్ఎఫ్ తీసుకొని యాక్సెప్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం printf ఒక డమ్మీ టెక్స్ట్ యాడ్ చేద్దాం. ఎంటర్ యువర్ క్యారెక్టర్ అని ఇస్తున్నాం. ఓకే, కాలం. సో స్కాన్ఎఫ్ ఇక్కడ లోపల స్పెసిఫైర్ సి కామా అడ్రస్ ఆఫ్ సిహెచ్. ఓకే, సో మనం సిహెచ్ అనే వేరియబుల్ క్యారెక్టర్ టైప్ కాబట్టి స్కాన్ఎఫ్కి క్లియర్గా చెప్పాలి స్పెసిఫైర్ సి టైప్ ఆఫ్ వేరియబుల్ అది, అండ్ అడ్రస్ ఆఫ్ సిహెచ్ అనే వేరియబుల్లో వాల్యూ స్టోర్ చేసుకో అని చెప్తున్నా. సో లెట్స్ సే దట్ ఇక్కడ నేను ఒక వాల్యూ
ఈ నా ఇన్కమింగ్ క్యారెక్టర్ వాల్యూ సిహెచ్ ఉంది. సిహెచ్ ఉంది. సో ఇఫ్ నా సిహెచ్ వాల్యూ ఏ కానీ ఐ కానీ ఓ కానీ ఓ ఈ కానీ యూ కానీ ఇలాంటి క్యారెక్టర్స్ అయితే ఐ షుడ్ సే దట్ ఓవియల్, అదర్వైజ్ కాన్సోనెంట్. సార్ నో. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే నేను ఇక్కడ యూజువల్లీ సిహెచ్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా అండ్ సి అనే వేరియబుల్ తీసుకుంటున్నా. నేను సి వేరియబుల్లో ఒక క్యారెక్టర్ వాల్యూ రీడ్ చేసుకుంటా. సిహెచ్ వేరియబుల్లో క్యారెక్టర్ వాల్యూ రీడ్ చేసుకుంటా అండ్ ఇచ్చిన క్యారెక్టర్ వాల్యూ నేను స్మాలర్ కన్వర్ట్ చేసుకుంటా. స్మాలర్ అంటే లెట్స్ దట్ నాకు క్యాపిటల్ ఏ కానీ క్యాపిటల్ ఏ కానీ క్యాపిటల్ ఐ కానీ క్యాపిటల్ ఓ కానీ క్యాపిటల్ యూ కానీ ఇది కూడా ఓవెల్స్ అవుతాయి. స్మాల్ ఏ అయినా స్మాల్ ఈ అయినా స్మాల్ ఐ అయినా ఓ అయినా యూ అయినా ఇవి కూడా నాకు ఓవియల్సే అవుతాయి. ఇవన్నీ నాకు ఓవియల్సే అవుతాయి. ఇస్తాను. సో ఫస్ట్ నేను నాకు సిహెచ్ అనే వేరియబుల్లో క్యాపిటల్ ఏ ఇస్తాను లేకపోతే స్మాల్ ఏ ఇస్తాను, ఐ కాంట్ గ్యారెంటీ. ఇస్తాను. సో నేను క్యాపిటల్ ఏ ఇచ్చినా స్మాల్ ఏ ఇచ్చినా నేను ఆ క్యాపిటల్ వాల్యూ అయితే క్యాపిటల్ వాల్యూ లేకపోతే స్మాల్ వాల్యూ అయితే స్మాల్ వాల్యూ నేను ఆ క్యాపిటల్ వాల్యూని స్మాలర్ వాల్యూగా కన్వర్ట్ చేసి ఆ స్మాలర్ వాల్యూతో కంపేర్ చేయాలి ఏఈఐఓయునా కాదా అని చెప్పేసి. సో ఫర్ దట్ ఐఎమ్ డూయింగ్ హియర్ వన్ థింగ్. సో నేను సి అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా ఇక్కడ. సో ఇక్కడ సి ఈక్వల్ టు టూ లోయర్ అనే ఫంక్షన్ ఉంటుంది. టూ లోయర్ ఆఫ్ సిహెచ్. సో టూ లోయర్ అనే ఫంక్షన్ నాకు ఏం చేస్తుందంటే క్యాపిటల్ ఇన్ కేస్ నేను సిహెచ్ అనే వేరియబుల్ క్యాపిటల్ ఏ ఇచ్చా, ఈ క్యాపిటల్ ఏ నాకు స్మాల్ ఏగా కన్వర్ట్ అయ్యి స్మాల్ ఏలా స్టోర్ అవుతుంది సి లోపల. ఓకే. సో దాని తర్వాత మనం కండిషన్ అయితే చెక్ చేయొచ్చు ఈజీగా. ఎలా అంటే లెట్స్ లుక్ ఎట్ హియర్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కండిషన్ ఆపరేటర్ అప్లై చేయాలి. ఇఫ్ యూఆర్ ఇన్కమింగ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ లాజికల్ ఆర్ ఇఫ్ యూర్ ఇన్కమింగ్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ అలా మనం లాజికల్ ఆర్ ప్లేస్ చేస్తాం. మళ్ళీ మధ్యలో కండిషన్ ప్లేస్లో మళ్ళీ ఇఫ్ యూఆర్ ఇన్కమింగ్ క్యారెక్టర్ ఈక్వల్ టు ఐ ఇఫ్ యూఆర్ ఇన్కమింగ్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఓ. ఓకే. ఇఫ్ యూఆర్ ఇన్కమింగ్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు యూ. ఓకే. సో కండిషన్ అయితే రాశాను. సో మనం ఎక్స్ప్రెషన్ 1 ఎక్స్ప్రెషన్ 2 అయితే రాయాలి. సో లెట్స్ లుక్ ఎట్ హియర్. ఐల్ బి రేజింగ్ దిస్ ఆల్. సో ఇక్కడ నేను క్వశ్చన్ మార్క్ ఇస్తున్నా. క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ 1 ప్లేస్లో ప్రింట్ఎఫ్ ఇస్తున్నా. ప్రింట్ఎఫ్ స్పెసిఫైర్ సి ఈస్ ఓవియల్ అని రాస్తున్నా. ఓకే. కామా సిహెచ్ కాలం మళ్ళీ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ మళ్ళీ ఇక్కడ నేను కామెంట్ వచ్చేసి స్పెసిఫైర్ సి ఇస్ కాన్సోనెంట్ అని ఇస్తున్నా. ఓకే. సో ఇక్కడ మనకి కొద్దిగా జూమ్ అవుట్ చేద్దాం, మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది స్క్రీన్. సో కాన్సోనెంట్ అని ఇచ్చా ఇక్కడ. సో ఇక్కడ నేను సిహెచ్ అని వాల్యూ ప్రింట్ చేస్తున్నా కాలం. సో దిస్ ఇస్ ద కండిషనల్ ఆపరేటర్ దట్ ఐఎమ్ డూయింగ్ హియర్. సార్ చూడండి క్లియర్గా, దిస్ ఇస్ ద కండిషన్ అండ్ దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ 1 అండ్ దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ 2 అనమాట. ఓకే. సో నేను ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీకు ఆల్రెడీ జాగ్రత్త చూడండి, మనకు ఇక్కడ వార్నింగ్స్ అయితే వచ్చాయి. ఏం వార్నింగ్స్ చూడండి. సి టైప్ లైక్ హ్యాష్ ఇంక్లూడ్ సి టైప్ అనే హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేయమని చెప్తుంది. ఎందుకంటే మనం ప్రింట్ఎఫ్ కానీ స్కాన్ఎఫ్ ఫంక్షన్ కానీ దీని మీనింగ్స్ మనకి ఏ హెడర్ ఫైల్ నుంచి వస్తున్నాయి, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అనే హెడర్ ఫైల్ నుంచి వస్తున్నాయి. సేమ్ యాజ్ మనకి టూ లోయర్ అనే ఫంక్షన్ ఉంది కదా, మన ప్రోగ్రామ్లో టూ లోయర్ అనే ఫంక్షన్ యూస్ చేసాం. ఈ టూ లోయర్ అనే ఫంక్షన్ మనకి ఈ హెడర్ ఫైల్ నుంచి డిరైవ్ అవుతుందంట. అంటే దిస్ ఈస్ గివింగ్ యూ వార్నింగ్, ఈ హెడర్ ఫైల్ అనేది ఇక్కడ డిక్లేర్ చేయి అంటుంది ఈ ప్లేస్లో. ఓకే. లేకపోతే యూ వోంట్ గెట్ ది ఎగ్జాక్ట్ లాజిక్, ఎగ్జాక్ట్ అవుట్పుట్. దట్ ఈస్ ద గివింగ్ ద వార్నింగ్ టు యూ. ఓకే. అలాగే మనం ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ కానీ స్కాన్ఎఫ్ ఫంక్షన్ కానీ వర్క్ అవ్వాలంటే ఈ హెడర్ ఫైల్ కంపల్సరీ రాయాలి. ఈ హెడర్ ఫైల్ రాయకుండా మనం ప్రింట్ఎఫ్ కానీ స్కాన్ఎఫ్ కానీ యూస్ చేస్తే వర్క్ కాదు నీ ప్రోగ్రామ్లో స్కాన్ఎఫ్ ఫంక్షన్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ వర్క్ కాదనమాట. సో ఒకసారి మనం ఈ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేద్దాం.
hash include. So program stop చేద్దాం to re-edit it. Hash include c type dot h. Okay, so run చేస్తున్నా మళ్ళీ. So this time it is asking you the character. Capital A ఇస్తున్నా, capital A is obvious. మళ్ళీ small a ఇస్తున్నా, small a is obvious. ఎలా అంటే just focus on here. ఫస్ట్ మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేశా, 2 వేరియబుల్స్ డిక్లేర్ చేశా ఈ ప్లేస్లో. ch అనే వేరియబుల్, c అనే వేరియబుల్. సో ch వేరియబుల్ ఒకటి, c వేరియబుల్ ఒకటి. సో నేను ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఎప్పుడైతే క్యాపిటల్ ఏ ఇచ్చానో, క్యాపిటల్ ఏ ఇచ్చి ఎంటర్ కొట్టాను, క్యాపిటల్ ఏ ఈజ్ ఓవెల్ అని వస్తుంది. ఎలా ఉంటే ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేశానంటే క్యాపిటల్ ఏని స్మాల్ ఏగా కన్వర్ట్ చేశాను, విచ్ ఈస్ ఏ, బికాస్ ఆఫ్ దిస్ లైన్. ఓకే, దాని తర్వాత ఈ స్మాల్ ఏ ఈక్వల్ టు స్మాల్ ఏ అవుతుందా లేదా చెక్ చేస్తున్నా. ఎస్, ఇక్కడ ట్రూ అవుతుంది. మళ్ళీ స్మాల్ ఏ ఈక్వల్ టు స్మాల్ ఏ అవుతుందా, అవట్లా, ఫాల్స్. ఇవన్నీ ఫాల్స్ వస్తాయి, అన్నీ ఫాల్స్ వస్తాయి. సో నాకు లాజికల్ ఆర్ ఏం చెప్తుంది, లాజికల్ ఆర్ ఏదో ఒక కండిషన్ ట్రూ అయినా చాలు, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ది ట్రూ స్టేట్మెంట్. ఎస్ ఆర్ నో. సో లాజికల్ ఆర్ నాకు ఏదో ఒక కండిషన్ ట్రూ అయితే ఇట్ విల్ అలౌ. సో నాకు ఇక్కడ ఒక కండిషన్ ట్రూ అవుతుంది, ఇంకా రిమైనింగ్ మొత్తం ఫాల్స్ అవుతున్నాయి. సో ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఎక్స్ప్రెషన్ 1 విచ్ ఇస్ ఓవియల్. ఓకే, సో ఒకసారి అరెస్ట్ చేస్తున్నా మళ్ళీ. సో మళ్ళీ నేను క్యాపిటల్ ఐ ఇస్తాను, క్యాపిటల్ ఐ. సో లెట్స్ సీ దట్ మళ్ళీ నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత క్యాపిటల్ ఐ ఇస్తున్నా, క్యాపిటల్ ఐ ఈజ్ ఓవియల్ అని వస్తుందా. సో ఇలాగే మనం సేమ్ యాజ్ ప్రాసెస్ క్యాపిటల్ ఐ ఇచ్చినప్పుడు స్మాల్ ఐగా కన్వర్ట్ అవుతుంది. సో మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు సి అనే వేరియబుల్ ఐ ఉంది కదా, ఐ ఈక్వల్టీ అని చెక్ చేస్తుంది, కండిషన్ ఫాల్స్ అవుతుంది. మళ్ళీ ఐ ఈక్వల్ టు ఈనా కదా చెక్ చేస్తుంది, కండిషన్ ఫాల్స్ అవుతుంది. మళ్ళీ ఐ ఈక్వల్ టు ఐ అని చెక్ చేస్తుంది, ఇక్కడ కండిషన్ ట్రూ అవుతుంది. మళ్ళీ మనం ఇక్కడ ఐ ఈక్వల్ టు ఓ అని చెక్ చేస్తున్నాం, కండిషన్ ఫాల్స్ అవుతుంది. మళ్ళీ మనం ఇక్కడ ఐ ఈక్వల్ టు యూ అని చెక్ చేస్తున్నాం, కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో మనకి లాజికల్ ఆర్ అనేది ఏదో ఒక కండిషన్, ఈ ఇన్ బిట్వీన్ ఏదో ఒక కండిషన్ ట్రూ అయినా ఇట్ విల్ ఎగ్జిక్యూట్ కంపల్సరీ ఎక్స్ప్రెషన్ 1 విచ్ ఈస్ ఆబ్వియస్. ఈసారి నేను కాన్సోనెంట్ వాల్యూ, కాన్సోనెంట్ క్యారెక్టర్ ఇస్తా, కాన్సోనెంట్ క్యారెక్టర్. సో ప్రోగ్రామ్ రన్ చేద్దాం. సో లెట్స్ సే దట్ y ఈజ్ కాన్సోనెంట్ వస్తుందా, ఎందుకంటే నేను ఇచ్చిన క్యారెక్టర్ ఫస్ట్ ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ వై వచ్చేసి స్మాల్ వైగా కన్వర్ట్ అవుతుంది. స్మాల్ వై ఇక్కడ మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవ్వట్లా, ఫాల్స్ అవుతుంది. స్మాల్ వై ఇక్కడ మ్యాచ్ అవుతుందా, ఫాల్స్ అవుతుంది. స్మాల్ వై ఇక్కడ మ్యాచ్ అవుతుందా, ఫాల్స్ అవుతుంది. ఇక్కడ మ్యాచ్ అవుతుందా, ఫాల్స్. ఇక్కడ మ్యాచ్ అవుతుందా, ఫాల్స్. సో అన్ని ఫాల్స్ అవుతుంది కాబట్టి ఎక్స్ప్రెషన్ 2 ఎవాల్యుయేట్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇలా మనం లాజికల్ ఆర్ ప్లేస్ చేసి ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే చాలు, వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఎక్స్ప్రెషన్ 1 అనుకుంటే యూ కెన్ యూజ్ ది లాజికల్ ఆర్. ఓకే, అదే లాజికల్ అండ్ యూస్ చేస్తే కంపల్సరీ ఇన్ బిట్వీన్ అన్ని ప్లేసెస్లో లాజికల్ అండ్ యూస్ చేస్తే అన్ని కండిషన్స్ కంపల్సరీ సాటిస్ఫై అయితేనే, అంటే ట్రూ అయితేనే ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఎక్స్ప్రెషన్ 1. ఇన్ కేస్ ఏదో ఒక కండిషన్ ఫాల్స్ అయినా ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఎక్స్ప్రెషన్ 2. ఓకే, అండ్ దిస్ ఈస్ all about the conditional operator and its questions. And if you have any kind of doubts, you can ask me regarding this, and you can post your comment in the comment box. I hope you understand, and do subscribe my Tech Guru channel.